దైవ సేవకురాలి హృదయాన్ని, నా హృదయాన్ని పిండిన ఒక వేదన భరితమైన సంగతిలాగా కనపడుతున్న ఒక విషయం మీతో చెప్తా. ఒక మంచి దైవభక్తి కలిగిన ఒక యవన అమ్మాయి సేవకురాలిని నన్ను కలవటానికి ఆ బిడ్డ వచ్చింది. దేవుని కృప 29 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు దేవుడు ఆ బిడ్డకు బహు చక్కటి అందం, బహు చక్కటి రూపస్సి. ఎంత అందం ఉందో అంతకు మించిన వినయ విధేయతలు ఉన్నాయి. కూర్చోమంటే కూర్చోకుండా తర్వాత కూర్చుంది ఆ బిడ్డ. చెప్తుంది సాక్ష్యం. నేను ఉన్నతమైన చదువుకున్నాను. మా అమ్మ చాలా భక్తి కలిగింది. మా అమ్మ 24 గంటలు లైవ్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే వాక్యం రెగ్యులర్గా వింటుంది. మా తల్లి చాలా ప్రార్థనా పరురాలు. నా తల్లి ప్రార్థన ద్వారా నేను భక్తిగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. బిడ్డ చెప్తూ నాకు వివాహ వయసు వచ్చింది. నా జీవితంలో ఎంతోమంది అబ్బాయిలు నా కళ్ళ ముందు కనపడ్డారు. నేను ప్రభువుని ఒకటే మాట అడిగా, దేవా, ప్రేమించి నేను వివాహం చేసుకోకూడదు. నేను చూసి ఇష్టపడిన అబ్బాయిని నేను వివాహం చేసుకోకూడదు. మీ చిత్తం ఎవరో, మీ చిత్తంలో ఉన్న బిడ్డ ఎవరో ఆ బిడ్డనే నా దగ్గరికి తీసుకురా. అతడు రక్షణ పొందిన వాడై ఉండాలి, సంఘంలో నాటబడినటువంటి వాడై ఉండాలి. అలాంటి మంచి బిడ్డను నాకు భర్తగా ఈ ప్రభువా అని ప్రభువుని అడుగుతూ మా తల్లి అడిగింది, అమ్మా, ఎవరినైనా ప్రేమించావా? నో మమ్మీ. మరి నీ వివాహ వయసు వచ్చింది, ఏం చేయమంటావు? మన దైవ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి మమ్మీ. దైవ సేవకుడు పలానా అబ్బాయిని చేసుకోమంటే మారు మాట మాట్లాడుకుంటా చేసుకుంటాను మమ్మీ. తల్లి అదే మాట స్థానిక సేవకుడికి చెప్పింది. వాళ్ళ సంస్థ భారతదేశంలో అనేక చోట్ల ఉంది, పెద్ద సంస్థ వాళ్ళది. ఆ దైవ సేవకుడు మరో బ్రాంచ్ సంఘంలో ఉన్న సేవకుడికి చెప్పాడు, మా దగ్గర పలానా అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి తగిన అబ్బాయి ఎవరైనా ఉన్నారా? ప్రార్థనాపూర్వకంగా మీ సంఘంలో ఉంటే చెప్పండి. ఆ సేవకుడు ప్రార్థన చేసి ఒక అబ్బాయి ఉన్నాడు, వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత ఎంత అచ్చటముచ్చటగా ఉన్నామో, అయ్యా, బైబిల్లో అకుల ప్రిస్కిలాలు ఎట్లా ఉంటారో అట్లా ఉండేవాళ్ళం అయ్యా. మా ఇద్దరిని చూసి భార్యాభర్తలంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. నా భర్త ఏనాడు చెయ్యెత్తి కొట్టినోడు కాదు, తొందరపట్టి ఒక మాట అన్నవాడు కాదు. నా తల్లిదండ్రుల దగ్గర ఎంత ప్రేమను నేను అనుభవించానో నా భర్త దగ్గర కూడా అంతకు మించిన ప్రేమ నేను అనుభవించానయ్యా. మా దాంపత్యాన్ని దీవించాడు, ఒక చక్కటి కుమార్తెనిచ్చాడు. సెకండ్ టైం కరోనా, ఫస్ట్ టైం కరోనా అయిపోయింది, సెకండ్ టైం కరోనా అయిపోయింది. నా భర్తకు కరోనా అటాక్ అయింది. ఏదో హాస్పిటల్కని ట్రీట్మెంట్ నిమిత్తం పంపించాం. తిరిగి వస్తాడు అనుకున్నాను, రాలేదయ్యా. 32 సంవత్సరాలు నా భర్త చనిపోయాడు. ఏడుస్తుంది. నా వివాహం దేవుని చిత్తానుసారంగా నేను చేశా. నేను నచ్చిన అబ్బాయిని చేసుకోవాలా, నేను మెచ్చిన అబ్బాయిని చేసుకోవాలా, నా అందానికి తగినట్లుగా ఉండాలి అని చెప్పి ఏవేవో కోరికలు నేను చెప్పలా. దైవజనుడా, ప్రార్థనా పూర్వకంగా మీరు పలానా వాళ్ళను చేసుకోమంటే నేను అబ్బాయిని చేసుకుంటాను. ఇంత దైవ చిత్తానుసారంగా నేను వివాహం చేసుకుంటే నా భర్త ఎందుకు చనిపోయాడయ్యా? 2 సంవత్సరాల బిడ్డ, తండ్రిని కూర్చున్న జ్ఞాపకాలు ఆ బిడ్డకు లేవు. ఆ బిడ్డ సాక్ష్యం చెప్తా ఉంటే అక్క దైవ సేవకురాలు ఏడుస్తూనే ఉంది. నాకు కళ్ళెమ్మ నీళ్ళు సుడులు తిరిగాయి. ప్రభా, ఈ బిడ్డకు ఏ మాటలు చెప్పి నేను ఆదరించాలి? ఈ బిడ్డ గుండెల నిండా ధైర్యాన్ని నింపే మాట నా నోటుంచు ప్రభా. ఏ మాట చెప్తే ఈ బిడ్డ ధైర్యంగా బ్రతుకుతుంది? ఆ బిడ్డ అందే, నా యవ్వన వయసులో ఎక్కడ నేను తప్పుటడిగేయలేదయ్యా. దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా బ్రతికా. దైవ సేవకులు ప్రార్థనాపూర్వకంగా
కనిపెట్టి ఈ సంబంధం కుదిర్చి మహిమకరంగా వివాహం చేస్తే నా బ్రతుకులో ఎలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదయ్యా. నేను ఒక మాట అన్నా, 25 సంవత్సరాల నుంచి ప్రభువుని సేవిస్తున్నానమ్మా. ఆ దేవునికి కీడు చేయటం చేత కాదు, మేలు చేయటం మాత్రమే దేవునికి చేత. మీరు అనుకోవచ్చమ్మా, నా భర్త చనిపోవటం కీడా, నా భర్త చనిపోవటం ఎట్లా మేలైద్దని. నీకు ఒక మాట చెప్తానమ్మా, యవన వయసులో శరీరపు కోరికలన్నింటినీ చంపుకొని వాక్యానుసారంగా ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తూ నీ ఆశలన్నీ సిలువేసి దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకున్నావు కదా. దేవుని చిత్తానుసారం కాని మార్గాలలోకి వెళ్ళి సుఖాన్ని అనుభవించేదానికంటే దేవుని చిత్తం చేసి కరువును అనుభవించడం మేలమ్మా. యేసయ్య గెత్సెమనే తోటలో ఆ రాత్రి ఏడుస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించు. సిలువ మరణానికి మించిన కష్టం, సిలువ మరణానికి మించిన అవమానం ప్రపంచంలో ఏదైనా ఉందా అమ్మా? లేదయ్యా, లేదు. యేసు ప్రభువారి ఎదుట ఆ చేదైన పాత్ర ఉంటే యేసయ్య ఆ చేదైన పాత్రను త్రాగటానికి ఇష్టపడ్డాడు. నీతో ఒకే మాట చెప్తా, దేవుని చిత్తం చేయకుండా సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించే కంటే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా సేవకుడు సరిగ్గా ప్రార్థన చేయకో లేదా తొందరపడి నిర్ణయం తీసుకొని ఈ అబ్బాయి నాకు ఇచ్చాడు ఇంకొక అబ్బాయిని ఇస్తే బాగుండు అని ఒకవేళ మనసులో అనుకున్నావేమోనమ్మా. ఓ దైవ సేవకుడిగా చెప్తున్నాను, దేవుని చిత్తం చేసి నష్టాన్ని అనుభవిస్తున్న నీవు నిశ్చయంగా ధన్యురాలివి. ఆ ధన్యత ఒకానొక రోజు, గమనించండి, ఆ ధన్యత ఒకానొక రోజు నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు. ఎలాగో చెప్పమంటావా తల్లి? యేసయ్యను నలగొట్టడం పరలోకపు తండ్రికి ఇష్టం. యేసయ్య అంటారు, ఈ కొరడా దెబ్బలు నాకు వద్దని. తండ్రి అంటాడు, ఈ కొరడా దెబ్బలు నీకు అవసరం అని. యేసయ్య అంటారు, ఈ ముండ్ల కిరీటాన్ని నేను భరించలేను. తండ్రి అంటాడు, ఈ ముండ్ల కిరీటం నీకు అవసరం. అయ్యా, ఈ అవమానాన్ని నేను భరించలేను అంటాడు. తండ్రి అంటాడు, ఈ అవమానం నీకు అవసరం. అయ్యా, ఎందుకు అవమానం అవసరం? రాగల కాలంలో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నేను నీకు ఇవ్వబోతున్నాను. బైబిల్లో మనం చూస్తాం కదమ్మా. యేసయ్య అంటారు, ఈ మరణం నాకొద్దు అంటారు. తండ్రి అంటాడు, కుమారుడా, నీవు మరణించాలి. ఎందుకు మరణించాలయ్యా? నీ మరణం ప్రపంచంలో సమస్త మానవాళికి జీవాన్ని పోయిపోతుంది. నీ మరణం సాధారణమైన మరణం కాదు. దైవ చిత్తములో ఈ మరణాన్ని దేవుడు యేసు ప్రభువారి మరణాన్ని రాసిపెట్టాడు. ఆయన మరణమే నాకు జీవాన్ని ప్రసాదించింది. ఆ మరణమే నీకు జీవాన్ని ప్రసాదించింది. ప్రపంచంలో యేసు క్రీస్తు వారి ఒక్కరి మరణం కోట్ల కొలది ప్రజలకు జీవాన్ని పోసే మరణంగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా, నేను విధవరాలిని అయిపోయాను, నా కూతురు తండ్రి లేనిది అయిపోయింది. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, అమ్మా, బైబిల్లో యేసయ్యకి తల్లిదండ్రులు ఉన్న బిడ్డలను యేసయ్య ప్రేమించిన దానికంటే తండ్రి లేని బిడ్డను, ఆ అనాథ బిడ్డను యేసయ్య గుండెల్లో పెట్టుకుంటాడమ్మా. తల్లి తండ్రి ఉన్న పిల్లలను దేవుడు ప్రేమించిన దానికంటే ఆ తండ్రి లేని బిడ్డలను బహుగా దేవుడు ప్రేమిస్తాడమ్మా. ఒక మాట చెప్తా తల్లి, ఇంతకాలం నీ బిడ్డకు 2 సంవత్సరాలని చిన్న బిడ్డకి తండ్రి ప్రేమ దొరికింది. ప్రైజ్ గాడ్. ఇక మీదట దేవుడే నీ బిడ్డకు తండ్రిగా ఉండి తానే సమస్తములో సమస్తమై ఉండి ఆ కొరత దేవుడు తీరుస్తాడమ్మా. ఎస్తేరుకి తండ్రి లేడు, తల్లి లేడు. ఆ ఎస్తేరుని ఏం చేశాడో తెలుసా? తల్లి తండ్రి లేని అనాథను అందలం ఎక్కించాడు దేవుడు, సింహాసనం ఎక్కించాడు దేవుడు. నిశ్చయంగా నీ కూతురు జీవితంలో కూడా దేవుడు అది నెరవేరుస్తాడు.
ఆ మాటలు ఎప్పుడైతే అంటా ఉన్నానో కళ్ళెమ్మటి జాలువారుతూ నా కన్నీళ్ళు ఆగిపోవటం ప్రారంభమయ్యాయి. మరలా అన్న, నీకులాగే రూతు భర్తను పోగొట్టుకుందమ్మా. విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చి ప్రభు కొరకు బ్రతికిన రూతు నీకులాగే భక్తిగా బ్రతికి భర్తను పోగొట్టుకుంది. అన్ని కుటుంబంలో నుంచి వచ్చి నాకు దేవుడు కావాలని, దైవికమైన వివాహం చేసుకోవాలని వివాహం ఆడితే ఎందుకు ఇలా జరిగింది? రూతు అనలేదమ్మా. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కీడు చేయటం చేత కాదు, మేలు మాత్రమే ఆయనకి చేతను. కీడు చేయుట చేతగాని దేవుడు ఆయనకి మహిమ కలుగును గాక. అమ్మా, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, దేవుని చిత్తం కాని వాటిని చేసి సుఖం అనుభవించేదానికంటే దేవుని చిత్తం చేసి నష్టాన్ని కష్టాన్ని భరించటం, అది మన జీవిత ధన్యత. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా, రూతు కూడా భర్తను పోగొట్టుకుందిగా. అవునయ్యా, ఆ మూడు బారిన బ్రతుకును దేవుడు చిగురింప చేయలేదా? అమ్మా, భర్త కలిగిన ఒక భార్యను దేవుడు ప్రేమించిన దానికంటే, ఆదరించిన దానికంటే విధవరాలంటే యేసయ్యకు పిచ్చి ప్రేమమ్మా. భర్త లేని బిడ్డ అంటే యేసయ్యకు పిచ్చి ప్రేమమ్మా. ఆ బిడ్డకు దేవుడే తండ్రిగా ఉంటాడమ్మా. నీకు ఒక మాట చెప్తాను వినమ్మా. నీ భర్త ఉన్న దినాల్లో యేసయ్య నిన్ను ప్రేమించిన దానికంటే ఇప్పుడు ఎక్కువైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏడవకు తల్లి, ఒకటే మాట అన్నా, దేవుని చిత్తం కానీ మార్గాలలో వెళ్ళి సుఖం అనుభవించేదానికంటే దేవుని చిత్తం చేసి శ్రమను అనుభవిస్తున్న నీవు ధన్యురాలివి, ధన్యురాలివి, ధన్యురాలివి. ఆ చిత్తం చేసిన రూతును దేవుడు మర్చిపోలేదో, మోడుబారిన జీవితాన్ని చిగురింపజేశాడు. ఆ తల్లి గర్భంలో నుంచి రాజులను పుట్టించాడు. దావీదు మహారాజును పుట్టించాడు, సొలొమోను మహారాజును పుట్టించాడు, హిజ్కియా మహారాజును పుట్టించాడు. ఆ తల్లి గర్భంలో నుంచి జెరుబ్బాబెలును పుట్టించాడు. అదే మూడైన బ్రతుకులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఈరోజు కరువు ఉంది, రేపు సమృద్ధి నువ్వు అనుభవిస్తావు. ఆ మాట అంటంతో సంవత్సరం నుంచి నేను వెతుకుతున్న ప్రశ్నకి దేవుడు ఈరోజు సమాధానం చెప్పాడయ్యా. దేవుని మాటలు నన్ను ఆదరించే నేను ధైర్యంగా బ్రతుకుతా. నా కూతురు ఎస్తేర్, నేను రూతుని. నా కూతురు ఎస్తేర్, నేను రూతుని. దేవుడు ఆ కుటుంబాన్ని అలా చేయును గాక. ఆ బిడ్డ కొరకు మీరందరూ, పేరు అవసరం లేదు కానీ ఆ బిడ్డ కొరకు చెప్పే కదా విషయాలని, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఆ కుమార్తెను ఎస్తేర్ను దీవించినట్లుగా దేవుడు దీవించును గాక.